ఏపీ వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ రణభేరి నిర్వహిస్తుంది. రాజమండ్రి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, మహేశ్వరి, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కల్తీ మద్యం విస్తృతంగా వ్యాప్తమైపోయింది. దీన్ని అరికట్టాలంటూ అక్కడ మహిళలు రోడ్డు మీదకి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇవాళ ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్గా రాష్ట్ర ప్రభుత్వం అదే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మార్చారు అని అనటానికి ఇది ఒక నిదర్శనం. కారణం ఏమిటంటే జరగంది జరిగినట్టుగా, జరిగేదాన్ని జరగలేనట్టుగా చూపించడం ఆయనకున్నటువంటి ఒక ఆర్ట్. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి దురాఘాతాలని 43,000 బెల్ట్ షాపులను రద్దు చేసి 4,000 మద్యం షాపులను 3,000 మద్యం షాపులు 2,900 మద్యం షాపులకి తగ్గించి అవినీతికి ఆస్కారం లేకుండా, ఎక్కడా కూడా కల్తీ అనేటువంటి పదం లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం తరఫునే మద్యాన్ని విక్రయించి ఆదాయాన్ని పెంచి మద్యం తాగేవాళ్ళ సంఖ్య తగ్గించినటువంటి పరిస్థితి నుంచి ఆయన ఎన్నికల్లో ఏం చెప్పాడు? నాణ్యమైన మందు ఇస్తాను, సరసమైన ధరలకు ఇస్తాను. అంటే ప్రపంచంలో ఏ పాలకుడు కూడా ప్రజారోగ్య రక్షణ ప్రధానంగా తీసుకుంటాడు, కానీ ప్రజారోగ్య భక్షణ ప్రధానంగా తీసుకుని చెప్పినటువంటి మాట ఈ మాట. దీనిలో చంద్రబాబు నాయుడు గారి మాటలను ఒకసారి రాష్ట్ర ప్రజానికి ఆలోచించాలి. నేతి బీరకాయలు నెయ్యి ఎంత ఉంటుందో చంద్రబాబు నాయుడు గారి మాటల్లో నిజమంత ఉంటుంది. ఎందుచేత ఒకటి కాదు, రెండు కాదు. ఉదాహరణలు చూసుకున్నట్లయితే నాణ్యమైన మందు అన్నాడు. నాణ్యమైన మందు అని చెప్పి ఆయన వ్యవస్థీకృత నేరానికి ఒక దారి తీశాడు. వ్యవస్థీకృత నేరం అంటే నేను ఎందుకంటానంటే బెల్ట్ షాపులు చట్టబద్ధం కాదు. ఇవాళ ఆయన సిగ్గుపడాలి కదా. బెల్ట్ షాపులు రద్దు చేస్తానంటే నీ ప్రభుత్వం వైఫల్యం. బెల్ట్ షాపులు అంటే అనుమతి లేకుండా మద్యం విక్రయించడం అనేటువంటిది అరికట్టలేని చేతకాని ప్రభుత్వం ఇవాళ బెల్ట్ షాపులను రద్దు చేస్తానంటుంది. ఇది చాలా దుర్మార్గం. రెండవది, విచ్చలవిడిగా షాపులు ఇచ్చి మళ్ళీ బార్లకు లైసెన్సులు ఇచ్చి అది కాదన్నట్టుగా ఆయన ఏదైతే డిస్టిలరీల్లో తయారైనటువంటి మద్యం నాణ్యమైనది కాదు, ఈయన తయారు చేస్తున్న నారావారి బ్రాండ్ ఎన్ బ్రాండ్ మద్యం ఏదైతే ఉందో కుటీర పరిశ్రమ. ఏమండి, ఇవాళ అడుగుతున్నాను నేను ఈ రాష్ట్ర ప్రజల్ని, తనకు తెలియకుండా తాను బీఫారం ఇచ్చి పోటీ చేసినటువంటి వ్యక్తి అంత ధైర్యంగా ఎక్కడ తంబలపల్లిలోనే కాకుండా, మొలకల చెరువులోనే కాకుండా, ఇక్కడ మన ఇబ్రహీంపట్నంలో దొరికినటువంటి డంపులు కాకుండా ఇక్కడ అమలాపురంలో దొరికింది, పాలకొల్లో దొరికింది. ఇవాళ అంటాడు దీంట్లోనంట చూసినా సరే ఈ నకిలీ మద్యం డంపులు అయితే దొరికినాయి. ఇప్పుడు దీని మీద సిట్టేస్తానంటారు. దానికి సంబంధించి ఏం చెప్తారు? యాక్చువల్గా నకిలీ మద్యం ప్రజలు ప్రాణాలతో చెలగాట మాడుతూ ఉన్నారండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో దేశంలోనే ఒక మంచి ఆదర్శన ప్రభుత్వంగా నిలిచినటువంటి పరిస్థితి మనకు తెలుసు. ప్రజలకి నాణ్యతమైనటువంటి బ్రాండ్లు ఇచ్చి ఎక్కడ ఎటువంటి తప్పు జరగకుండా చూసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రపంచ దేశాల్లోనే మన ఆంధ్రప్రదేశ్ని మరి మంచి మద్యంగా చూసినటువంటి ప్రాంతంగా ఉంది. ఈరోజు చూసినట్లయితే మాత్రం ప్రజలు వైన్ షాప్కి వెళ్ళినా, బార్కి వెళ్ళినా ప్రధానంలో చెందినటువంటి పరిస్థితి ఏర్పడుతున్నాయి. ప్రజలు ఏమంటున్నారంటే ప్రాణాలతో చెలగాట మాడొద్దు, మా బతుకులన్నీ కూడా ఏంటంటే వాళ్ళ చాలామంది సరిపోయినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నకిలీ మద్యాన్ని ఆపండి. ఈ నకిలీ మద్యాన్ని ఎక్కడ చూసినా తయారు చేసినటువంటి ప్రాంతాలుగా కనబడుతున్నాయి.